పెళ్ళైన కపుల్స్ ప్రతి ఒక్కరూ ఆలోచించండి అమ్మా. ఈ మధ్య కాలంలో ప్రతి చిన్నదానికి డివోర్స్, డివోర్స్, డివోర్స్ అంటున్నారు. పైగా అందరూ బీటెక్‌లు, ఎంటెక్‌లు చదివిన వాళ్ళే. అందరూ టెక్కులే. చదువుకున్న మూర్ఖులుగా ఉంటున్నారు. అటు అబ్బాయిలు అవ్వచ్చు, ఇటు అమ్మాయిలు అవ్వచ్చు. సర్దుకుపోయే గుణం అనేదే లేదు తల్లి. అబ్బాయిలు సర్దుకుపోయే గుణం అనేదే లేదు. భార్యాభర్తల మధ్యలో ఇగోలు ఎందుకండి? ఆధిపత్య పోరు ఎందుకండి? మ్యాక్సిమం వీటి వల్లనే గొడవలు పడి చిలికి చిలికి గాలివాన చేసుకొని థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్, డివోర్స్. ఇంకా ఏమనంటే సోషల్ మీడియా ప్రభావం, అఫైర్లు. మ్యాక్సిమం ఇవే రీజన్స్. ఎక్కువ శాతం ఇవే ఉంటున్నాయి. మరి ఇంకెక్కడుందండి ఒక బంధానికి మీరు ఇచ్చే వాల్యూ ఏంటి? భార్యాభర్తల బంధానికి మీరు ఇచ్చే గౌరవం ఏంటి? వాల్యూ ఏమిటి? 2 కుటుంబాలు ఎంతో కష్టపడి, అటు అమ్మాయి తరపు వాళ్ళు అవ్వచ్చు, అబ్బాయి తరపు వాళ్ళు అవ్వచ్చు, ఎంతో కష్టపడి 2-3 నెలలు కష్టపడి తిరిగి తిరిగి అందరినీ పిలిచి గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేసి బంధువర్గంలో బాగా గొప్పగా చేయాలి నేను నా కూతురికి అని చెప్పి అటు అమ్మాయి తల్లిదండ్రులు, బాగా గొప్పగా చేయాలి మేము మా అబ్బాయికి అని అబ్బాయి తల్లిదండ్రులు ఎంతో గ్రాండ్గా వివాహం చేసి బంధువర్గం అందరూ కూడా అబ్బాయి చాలా బాగా చేశారని పేరు తెచ్చుకొని మీరు సర్దుకుపోయే గుణం లేక ఈగోలు, అహంకారం, పొగరు ప్రదర్శనతో అటు అబ్బాయి అవ్వచ్చు, ఇటు అమ్మాయి అవ్వచ్చు, డివోర్స్ అంటున్నారు. 2 కుటుంబాలు ఎంత సఫర్ అవుతాయండి? ఆలోచించారా మీరు? మరి అందరూ చదువుకున్నారు కదండి. చదువుకుంటే మెచ్యూరిటీ ఇంకా ఉండాలిగా. ఇంత చదువుకోని కాలంలోనే హాయిగా కలుసున్నారుగా. చదువులు ఇంత సంపాదన, లక్షల లక్షల సంపాదన లేని కాలంలోనే కలుసున్నారుగా. మీ పేరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు. అంటే వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు రాలేదు అని మీరు అనుకుంటున్నారా మీ పేరెంట్స్ని? ఎవరైనా సరే, అటు అబ్బాయి పేరెంట్స్, అమ్మాయి పేరెంట్స్, ఆ కాలంలో ఒక 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న వాళ్ళు గొడవలు పడకుండానే ఉన్నారని మీరు అనుకుంటున్నారా? గొడవలు పడ్డా సర్దుకుపోయారు. ఈగో ప్రదర్శన చేయలే, ఒకరి మీద ఒకరు ఆధిపత్య పోరు చేయలే. అందుగురించే వాళ్ళు గొడవలు పడ్డా సర్దుకుపోయారు, కలుసున్నారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేశారు. ఆలోచించండి అమ్మా ప్రతి ఒక్కరు. కపుల్స్ ప్రతి ఒక్కరూ ఆలోచించండి అమ్మా దయచేసి. ఆలోచించండి, మెచ్యూరిటీ మైండ్తో ఉండండి, హుందాగా ఉండండి, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. ఈగోలొద్దు, అహంకారం, పొగరు అసలొద్దు. కపుల్స్ మధ్యలో ప్రశాంతంగా హాయిగా ప్రేమను పంచుకోండి. అప్పుడు ప్రేమగా ఉన్నప్పుడు ఇటువంటి చిన్న చిన్నవన్నీ రావు. ప్రేమను ఎక్కువ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ అంతే. హ్యాపీగా కలిసి ఉండండి. చిన్న చిన్న వాటికి డివోర్స్ అని చెప్పి 2 కుటుంబాలను ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి.